దేశంలో రైతే రాజు అనే లక్ష్యంగా రైతుల సంక్షేమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేస్తున్నారని బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ బోర్డు మెంబర్ తలుపుల గంగాధర్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గ కేంద్రంలో కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుకన్య ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు తలుపుల గంగాధర, చంద్రశేఖర్లు దేశభక్త రైతుల కోసం నరేంద్ర మోడీ 21,000 కోట్లను రైతు అకౌంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ చేశారని అన్నారు. అలాగే మా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారు, అలాగే మైనారిటీ మోర్చా అధ్యక్షులు దస్తగిరి గారు, తర్వాత మా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విక్టోరియా రాణి గారు, అలాగే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు రవీంద్ర గారు, గుడిబండ మండలము అనంత గ్రామీణ బ్యాంకులో ఉండి పార్టీలో కొత్తగా చేరినారు. మిగతా ఇక్కడ వచ్చినటువంటి అన్ని కార్యకర్తలకి, అన్ని పార్టీ కార్యకర్తలకి, మోర్చా కార్యకర్తలకి, అన్ని మండలాలని, ఇంకా ముఖ్యంగా వచ్చినటువంటి రైతులకి అందరికీ కూడాను మా ఇది మోదీ గారు అయితే ఈ కార్యక్రమంలో దాదాపు అంటే మనకు ఇట్లు చెప్పుకుంటూ పోతా ఉంటే దాదాపు దండిగా చేసిన సంక్షేమ పథకాలు, దాంట్లో కొన్ని మంచి తుణుకలు మాత్రమే మనం చెప్తా ఉంటాము. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇదివరకు లబ్ధి చేకూర్చి ఎన్ని సంక్షేమ పథకాలు చేసినారు, ఏ గ్రామానికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల నిధులు వచ్చినాయి అనేది ప్రతి గ్రామ పంచాయతీలు కూడాను తెలిసేదానికి దాదాపు 16 శాఖల అధికారులను అక్కడికే పంపించి ఆ లబ్ధి చేకూరన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడికక్కడే ఫిలప్ చేసేసి ఆ లబ్ధి చేకూర్చే కార్యక్రమం కూడా వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. కరోనా సమయంలో పెద్ద దేశాలైనటువంటి అమెరికా కావచ్చు, రష్యా, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా చేతులు ఎత్తేసినాయి. ఇంత పెద్ద దాదాపు 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో రైతులు కాపాడుకునే దానికోసం వాళ్ళు మిగతా దేశాలన్నీ చేతులు ఎత్తేసి మీ జాగ్రత్తలో మీరు ఉన్నారంటే మోదీ గారు అట్లా అనుకోకుండా మాది బీద దేశం అనేసి వెంటనే దానికి సంబంధించినటువంటి సైన్స్ ఇన్స్టిట్యూట్తో మాట్లాడేసి కరోనా వ్యాక్సిన్కి ముందుగానే నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి కూడాను 2 డోసులు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత బూస్టర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చేసి రైతులంతా కావాలి. అదే లేకపోతే ఈరోజు మీరు పత్రికా విలేకరులు ఇప్పుడు మా ముందు ఉండేవాళ్ళం కాదు, మేము ఉండేవాళ్ళం. సగం మంది చనిపోతూ ఉంటున్నాం ఈ కరోనా వల్ల. కరోనాకి భయం వల్లే ఎక్కువ మంది చనిపోతూ ఉంటున్నాము. దానివల్ల అందరికీ ధైర్యం వచ్చి అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాము. అలాగే దాదాపు ముందుగా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులకు మరియు కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారికి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి, మైనార్టీ మోర్చా రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి గారికి, గౌరవనీయులు జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతప్ప గారికి, బ్యాంక్ ఆఫీసర్ దొడ్రంగి గౌడ్ గారికి, సుబ్రాడి గారికి, అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మేము ఎంత అరిచినా కానీ నాలుగోడం మధ్య వినిపిస్తుంది. కానీ పత్రికా మిత్రులు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ సమస్యను అందరికీ ప్రజలకు తెలియపరచగలరు. కాబట్టి మీ ద్వారానే ఏదన్నా కానీ ప్రజలకి పోతుందని కోరుకుంటూ, ఈరోజు చాలా మంచి పత్రికా సమావేశం చంద్రశేఖర్ పెట్టడం జరిగింది. ఈ దేశంలో రైతు పండిస్తేనే పంట 3 పూటల మనం భోంచేస్తాం అన్నటువంటి రైతును నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టుగా ఎప్పుడు లేని విధంగా భారత ప్రధానమంత్రి ప్రతి రైతు కూడా వాళ్ళ రైతుకు అడగనే ఈయన హామీ ఇవ్వకనే సంవత్సరానికి 6,000 రూపాయలు అంటే 4 నెలలకు 2,000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకు అకౌంట్లో డైరెక్ట్ పడే విధంగా భారత ప్రధానమంత్రి గారు రైతుల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈరోజు దాదాపు 21,000 కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషం. అదేవిధంగా భారత ప్రధానమంత్రి మన దేశంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోనే భారతీయులకు గౌరవం పెంచే విధంగా మన దేశం ప్రధానమంత్రి ముందుకు తీసుకెళ్తారని మన గౌరవాన్ని చెప్పుకుంటూ పోతే మాకంటే కూడా పత్రికా మిత్రులకు చాలా తెలుసు. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్కన డెవలప్మెంట్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారత ప్రధానమంత్రి మూడోసారి కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు.
ఎందుకు కోరుకుంటున్నారంటే భారతదేశంలో 500 సంవత్సరాల కళ అయోధ్య బాలరాముడి యొక్క మందిరాన్ని, దివ్య మందిరాన్ని ఎవరు కడతారు, ఇది అవుతుందా, సాధ్యం లేదనుకున్నటువంటి తరుణం ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం వేసే విధంగానే 16వ విడత ఈరోజు రైతులకు 21 కోట్ల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు 12 గంటల పైన చేరుతుంది. అదేవిధంగా మన మడకసిర నియోజకవర్గానికి వస్తే దాదాపు 4,222 మందికి 42,222 మందికి 8,44,000 రూపాయలు మడకసిరకు వచ్చింది. అందులో మడకసిరకు 12,628 ఇక్కడ రైతులకు, అదే రొల్లాలో 6,147 వచ్చింది. గుడిబండకు 8,830